హాయ్ హలో వెల్కమ్ టు మన్నడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో హెల్దీ వీడియోస్ అన్నీ ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. నేను ఇప్పుడు పల్లీ మిక్చర్ని అయితే చేస్తున్నాను. ఇక్కడైతే నేను 2 కప్స్తో పల్లీలను తీసుకున్నాను, వేగించుకొని తీసుకున్నాను అనమాట. తీసుకుని ఇలా మిక్సీ జార్లోకి 2 కప్పులు తీసుకుని గ్రైండ్ చేసుకోవాలన్నమాట బరకగా. అంటే ఒక తిప్పితే మనకి ఈ విధంగా అయితే వచ్చేసింది. మనం ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పునైతే వేసుకుందాము. మనం ఎప్పుడు మరమరాల మిర్చి, అటుకుల మిర్చి తిన్నాము, కానీ ఇలా పల్లీ మిర్చి ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఈ వీడియోలో చూస్తున్నట్లు మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత కారాన్ని కూడా వేసుకున్నాము కదా, అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుందాము. చాలా బాగుంటుందండి, మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. అలాగే ఒక క్యారెట్ తురుమును అయితే తీసుకున్నానండి. ఆప్షనల్ అంటే ఏం కాదు, అన్నీ వేసుకోవాల్సినవే, అంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు టమాటాను కూడా వేసుకున్నాను. ఇంకా నేను ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేయలేదండి, కారాన్ని అయితే వేసుకున్నాను. మీరు కావాలంటే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. అలాగే నేను కొద్దిగా జీలకర్ర పొడిని అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొరియాండర్ పొడి, ధనియాల పొడిని కూడా వేసుకుంటున్నానండి. మసాలాలన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట చాట్. ఇక్కడ స్టార్ మసాలా కూడా వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఈ మసాలాలన్నింటిని బాగా ఒక్కసారి కలిపేసుకోవాలన్నమాట. వాటర్ అయితే ఏమీ పట్టవు, ఎందుకంటే మనకి ఆనియన్స్లోనూ ఉంటుంది, క్యారెట్లోనూ ఉంటుంది, అలాగే ఉల్లిపాయలోనూ ఉంటుంది కాబట్టి వాటర్ అయితే మనకి పట్టవండి. మనకి వెజిటేబుల్స్లో తేట అనేది ఉన్నది కాబట్టి వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి మనం ఒక నిమ్మకాయ బద్దని వేసుకుని రసాన్ని అయితే తీసుకొని వేసుకుందాము. మరింత టేస్ట్ పెరుగుతుందనమాట నిమ్మకాయ వేసుకోవడంతో. మనకి చాట్లో అయినా ఏటిలో అయినా కానీ నిమ్మరసం వేయకపోతే అంత రుచి ఉండదండి. నిమ్మకాయ వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. అంటే మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఒక బద్ద సరిపోదు, ఫుల్గా అయితే పట్టేస్తుంది అనమాట. క్వాంటిటీ బట్టిని చూసుకొని పులుపుని బట్టి తీసుకోండి రసాన్ని. మరి ఇంకా లేట్ ఎందుకు, ఇంకా సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకొని, సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకొని తినేయడమేనండి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంది, బాగుంది. అలాగే ఇది న్యూ ట్రెండింగ్ అనమాట, బాగుంటుంది అనమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి.